హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు పడ్డాయి, చెక్ చేసుకోండి. ఇదిగా ప్రూఫ్. పడిన వారు ఈ విధంగా చేయండి. వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్ పెట్టుకోవడం మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున నర్మెట వేదికగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట వేదికగా ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బటన్ నొక్కి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రైతు భరోసా కింద డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసాకు సంబంధించిన ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేటివి నిన్నటి రోజున ఆదివారం బ్యాంకులకు సెలవు కారణంగా ఈరోజు బ్యాంకులకు పని దినం వలన ఈరోజు అందరి అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఖాతాలన్నిటి కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క ఖాతాలో 6,000 రూపాయలు అనేటివి పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ వస్తున్నాయి కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా పడిన వారు ఏం చేయాలి, మళ్ళీ వారికి ఏ విధంగా డబ్బులు పొందాలనే విషయాన్ని కూడా వీడియో చివరిలో మీకు పూర్తి సమాచారం అందించడం అయితే జరుగుతుంది. అయితే రైతు భరోసా కింద నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 విడతల కింద, అంటే మొదటి విడత కింద ఒక ఎకరం లోపు ఎంతమంది అయితే ఉంటారో దాదాపు 70 లక్షల మంది అంచనా అయితే వేయడం జరిగింది. ఆ 70 లక్షల మందికి దాదాపు 2,700 కోట్ల రూపాయలు అనేటివి మొదటి విడత కింద డబ్బులు అనేటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈరోజు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి. ఇక మిగతా ఎకరం పైగా ఉన్న వారికి ఈ నెల అంటే 20 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో 2,700 కోట్ల రూపాయలు అనేటివి రిలీజ్ చేసే అవకాశాలు కూడా సమాచారం. ఈ మూడవ విడత కింద ఏప్రిల్ చివరి వరకు, అంటే ఏప్రిల్ చివరి నెల లాస్ట్ వీక్ వరకు ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 9,000 కోట్ల రూపాయలు అనేటివి రైతు భరోసా పథకం కింద డబ్బులు అనేటివి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. అయితే రైతు భరోసా సంబంధించి చాలా వరకు యాసంగి పంటకు సంబంధించి జనవరిలో రిలీజ్ కావాల్సిన డబ్బులు అనేటివి గత మున్సిపల్ ఎలక్షన్స్ కారణంగా నిలిపేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత డబ్బులు అనేటివి విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున అయితే విడుదల అయితే చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున కూడా మొత్తం అన్ని ఎకరాల వరకు వేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ 3 విడతలుగా చెప్పడం వలన రైతన్నల నుండి చాలామంది నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద చాలా పలు చోట్ల ఎంతోమంది దగ్గర అయితే అప్పుతో కూడుకున్న డబ్బులు అనేవి తీసుకువచ్చి వారికి పెట్టుబడి సాయం కింద అయితే పెట్టడం వలన చాలామంది ఆ యొక్క డబ్బుకు మితి చెల్లించే పరిస్థితిలో ఉన్నట్లు కూడా సమాచారం. ఎందుకంటే ఒకేసారి డబ్బులు అనేవి రిలీజ్ చేస్తే సగటు రైతన్నలు కూడా సంతోషం వ్యక్తం చేయడం వలన వారు పెట్టుబడి సాయం కింద పెట్టిన అప్పు కొంతైనా తీరుతైన వారు అయితే ఆవేదన అయితే వ్యక్తం అయితే చేయడం జరుగుతుంది. చాలా వరకు నేను రోజున రిలీజ్ చేసిన రైతు భరోసా చాలా వరకు తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు ఉన్న సమస్య. ఎందుకంటే ఒక ఎకరం వరకే ఉన్న డబ్బులు అనేటివి రిలీజ్ చేయడం సమంజసం అయితే కాదు. ఎంత కొంత ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా రైతన్నలకు మన రాష్ట్రమనే కాదు దేశంలో కూడా మొదటగా రైతన్నలకు వ్యవసాయానికే పెద్దపీట వేయాలని కూడా చాలా వరకు ఉన్న నేపథ్యం. ఎందుకంటే రైతన్నలకు సంబంధించి ప్రతి ఒక్క పథకాలకు సంబంధించి కూడా రైతన్నలకే ఎక్కువ వ్యవసాయం సంబంధించి పథకాలు కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు అనేటివి సకాలంలో విడుదల చేసే అవకాశాలు ఉంటేనే వారి యొక్క పెట్టుబడి సాయం కింద వారు డబ్బులు అనేటివి జమ అయ్యే అవకాశాలు ఉన్న సమాచారం. మరి ఒక ఎకరం వరకు జమ అయ్యే దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మరో 20 రోజులు అంటే చూసుకునే మరో దాదాపు నెల రోజులు పడుతుంది. మరి అప్పటి వరకు ఆ డబ్బులు వేయడా అనేది మనకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి. కాబట్టి దీనిపై రైతన్నలు మీ యొక్క కామెంట్ కూడా అందరూ కూడా తెలియజేయండి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే పడని వారు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ఆందోళన టెన్షన్ అయితే గురి కాకండి. మొదటగా ఎకరం వరకు డబ్బులు పడతాయి, మిగతా ఎకరాల వారికి మరో 20 రోజుల్లో పడతాయని కూడా ఎవరైతే ఆవేదన అదేవిధంగా ఆందోళన చెందకండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఫిబ్రవరి 28వ తారీఖు ఎవరైతే కొత్తగా పాస్బుక్ పొంది ఉన్నారో రైతన్నలకు సంబంధించి, ఎందుకంటే కొత్తగా వ్యవసాయం భూమి కొనుగోలు చేసి వారు కూడా రైతు భరోసా రావాలి కాబట్టి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరో 3 రోజుల్లో ఈ యొక్క ఛాన్స్ అనేది మార్చి 25 దాదాపు చూసుకున్నట్లయితే మరో 2 రోజుల్లోనే ఈరోజు రేపు ఎల్లుండి మరో 3 రోజుల పాటు లాస్ట్ ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నాయి. ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నారో
రైతన్న మీ దగ్గర ఉన్న ఏఈఓ దగ్గరికి మీ యొక్క వ్యవసాయానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా పాస్బుక్ కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ మీరైతే మీ మొబైల్ నెంబర్ కానీ తీసుకెళ్ళినట్లయితే వీటితో పాటు మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజు మీ దగ్గర ఉన్న ఏఓ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తు అనేది వారైతే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఇలా పూర్తి చేసిన వెంబడే మీకు రైతు భరోసా డబ్బులు అనేవి ఈ యొక్క యాసంగికి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయి. ఒకవేళ మీరు లేట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు అనేవి మళ్ళీ రబీ సీజన్ సంబంధించి వారు ఎప్పుడు వేస్తారో ఏమో ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ముందుగా రైతన్నలు వీడియో చూసిన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది రైతన్నలకు మరి రైతు భరోసా నుంచి ఆల్రెడీ దరఖాస్తులు అయిపోయినట్టున్నాయని చాలా వరకు వారికి సమాచారం సరిగా తెలియనందువలన ప్రభుత్వం అయితే మరొక అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్న వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి కానీ మీ దగ్గర ఉన్న ఏఓ దగ్గరికి కానీ త్వరగా వెళ్ళి ఈ యొక్క దరఖాస్తు ఫామ్ ఫిలప్ చేసినట్టే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి. ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేటివి వృధాగా పోకుండా కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 రోజులే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రైతన్నలు మీ వ్యవసాయ శాఖకు సంబంధించి అధికారికి సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందించడంతో పాటుగా త్వరలోనే మీ యొక్క కీలక అంశాన్ని కూడా వాళ్ళకు పూర్తి చేసి మీకు డబ్బులు వచ్చే వెసులుబాటు కూడా త్వరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి వీటిపై సమావేశాలు మరి ఏ విధంగా చెప్తారో చూడాలి. 2 లక్షల రూపాయలు అనేది ఒకేసారి మాఫ్ చేస్తారని చెప్పడం జరిగింది. చాలా వరకు కొన్ని చోట్లనైతే డబ్బులు జమ కాలేదు, రుణమాఫీ కాలేదని చాలామంది రైతన్నలు కూడా గతంలో మనకు ఎంతోమంది కామెంట్ అయితే చేయడం జరిగింది. మరి దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీ వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు కూడా జమ కాలేదు. డైలీ ఇటువంటి విలువైనంత సమాచారం మీకు అందించడానికి మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వరంగల్లో చూసుకున్నట్లయితే దాదాపు రైతన్నులకు 444 కోట్ల రూపాయలు అనేటివి ఆల్రెడీ డబ్బులు జమ అవుతున్నాయని వరంగల్కు సంబంధించిన సబ్స్క్రైబర్లు కానీ కొత్త వీడియో చూసిన వారు కానీ అందరూ కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది. మీ జిల్లాలో మీ గ్రామంలో మీ భూమి ఎంత ఉన్నది, మీకు డబ్బులు ఎన్ని పడ్డాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ చేస్తే మరి ఎన్ని ఎకరాలకు పడుతున్నాయో కూడా మనకు ఒకటి తెలుసుకునే అవగాహన ఉంటుంది. దాదాపు కూడా మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క డౌట్స్ను ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి మీకు అందించడానికి, అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క విలువైనంత సమాచారం మీకు వివరాలు అన్నీ కూడా మీకు మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్.